అందరికీ జేబీ నా పేరు చోళరాజు, జేబీ దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. నేను గతంలో సుమారు ఒక 5 రోజుల క్రితం పంగిడి ఎవరైతే బాధితులకి సీట్లకి అమౌంట్ రాలేదని సీట్ల బాకీల గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని అలాగే నేను లైవ్ పెట్టడం జరిగింది. లైవ్ అంటే లైవ్ ఏం పెట్టలేదు, అది ఎవరో మీడియా వాళ్ళు తీసుకుని దాన్ని పెట్టడం జరిగింది. దానిలో సారాంశం ఏంటంటే సుమారు ఇంచుమించు నేను మాట్లాడింది సుమారు 2 లక్షల నుంచి ఇంచుమించు 60 లక్షలు 70 లక్షలు 80 లక్షల దాకా సీట్లు జరిగిందన్నారు. దానిపై అలాగే మన పోలీస్ స్టేషన్లోనే గట్రా పూర్తి సమాచారం ప్రకారంగా లెక్కేస్తే 54 లక్షలు వచ్చింది. ఆ 54 లక్షల్లో కూడా ఆవిడ ఎవరైతే సీట్లు ఉందో ఆవిడ మొత్తం నేను దీని నిమిత్తం నాకు వాళ్ళ నుంచి సెటిల్ చేసి ఆ బాకీ నేను ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ ఇష్టపూర్వకంగా న్యాయం చేస్తానని ముందుకు రావడం జరిగింది. పూర్తిగా ఈ రోజుకి చాలా మట్టుకి సమస్య పరిష్కారం అయిపోయింది. దీనికి ఖచ్చితంగా ఆవిడ చెప్పినది ఏంటంటే నన్ను అల్లరి చేశారు కాబట్టి పరిష్కారం అయిపోవాలి. అలాగే ఎవరు పీర్ భాషా గారు పేరు కూడా పెట్టారు. అది కూడా నేను ఇది ఇంకా మీరు కట్టలేదు అనుకుంటారు, నేను తీర్చలేదు అనుకుంటారు. కాబట్టి నేను ఖచ్చితంగా ఈ బాకీలన్నింటికి నాకు ఈ రోజుతో సంబంధం ఉండకూడదు. బాధ్యతలు అసలు ఆ పీర్ భాషా గారికి ఇందులో సంబంధం లేదు. నేను తీసుకున్నాను కాబట్టి దాని నిమిత్తం నేను న్యాయం చేసేస్తున్నాను. ఉన్న వాళ్ళు ఎవరికీ సంబంధం లేదు, నా ఒక్కరిదానికి సంబంధం. నేను ఒక్కదాన్ని న్యాయం చేయడం జరిగింది అని చెప్పి ఆవిడ ముందుకు రావడం జరిగింది. ఈ వాళ్ళతో కూడా పరిష్కారమైంది. వాళ్ళకి వీళ్ళకి కానీ ఏ విధమైన గొడవలు లేవు. ఇంతటితో ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులందరికీ కూడా న్యాయం జరిగింది. జేబీ మీ చోళరాజు. దానికి పెంచుకుంటే వర్క్ వచ్చేసి